నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్వాటం కలిగిన ఒక రసంగి పుంజుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మంచి రిచ్వాటం కలిగిన బ్రీడింగ్ క్వాలిటీ నల్లకట్టు రసంగి పుంజు ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ బ్రీడర్కి వచ్చిన గుడ్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. కోడిపిల్ల వివరాలు చూసుకున్నట్లయితే మంచి పర్ఫార్మెన్స్ కలిగిన మంచి లైనేజ్ సంబంధించిన కోడి ఫ్రెండ్స్. ఫుల్ రిచ్ వాటం కలిగిన కోడి అండి. ఎత్తు చూసుకున్నట్లయితే 22.5 నుండి 23 అంగుళాలు. బరువు విషయం చూసుకున్నట్లయితే 4 కేజీలు అండి. 100 గ్రాములు తక్కువ 4 కేజీలు అంటే 3 కేజీల 900 గ్రాములుగా చెప్పడం జరిగింది. వయసు వచ్చేసి 1 సంవత్సరం, నిక్కచ్చిగా 12 నెలలు ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి. అలాగే ఇదే బ్రీడర్కి వచ్చిన ఒక 12 గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బ్రీడర్కి వచ్చిన 12 గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క గుడ్డు ధర 300 రూపాయలుగా చెప్తున్నారండి. ఈచ్ వన్ ఎగ్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్గా చెప్తున్నారు. గుడ్లు అయితే ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా ఎక్కడికైనా సరే మెయిన్ సిటీస్కి రవాణా ఉందండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం. అలాగే కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి 14,500 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 14,500 రూపీస్గా చెప్తున్నారు. కోడిని కూడా మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే రవాణా చేస్తారండి, రవాణా ఛార్జెస్ సాధనం అవుతుంది. అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి. మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి. టైం పాస్గా ఎవ్వరూ చేయొద్దు ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.